సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు 5 రోజుల పాటు చరిత్రలో నిలిచిపోయే విధంగా సిఐటియు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా అట్లనే ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించటము, అనేక కార్యక్రమాలు రూపొందించడం కోసం ఈ మహాసభలు వేదిక అవుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో భాగంగా ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా కార్మిక వర్గ ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు. అట్లానే మహాసభల్లో భాగంగా జనవరి 4వ తారీఖు 2026 జనవరి 4వ తారీఖు నాడు సుమారు 5 లక్షల మందితో ప్రదర్శన కార్మిక వర్గం సభ జరపాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ జిల్లాలో బాపట్ల జిల్లా అట్లానే రేపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో, కష్టజీవులు ఎవరైతే వాళ్ళందరూ కూడా జనవరి 4వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభకి తరలి రావాలి. సిఐటియు అఖిల భారత మహాసభలు అంటే సిఐటియు అంటే ఒక కార్మిక వర్గ పోరాటాలే కాకుండా ఈ దేశంలో కష్టజీవులు, రైతాంగం, వ్యవసాయ కూలీలు, పేదలు వీళ్ళందరి సమస్యల మీద ఇప్పటికీ అనేక జాతీయ స్థాయి సమ్మెలు చేసిన దాంట్లో సిఐటియు కీలకమైన పాత్ర వహించింది. రైతాంగం చారిత్రాత్మక పోరాటం నిర్వహించిన దాంట్లో రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే దాంట్లో కానీ, లేదు ఉద్యోగస్తులకి పెన్షన్ ఉండాలని కానీ, గ్రాడ్యుయేటీ ఉండాలని కానీ, ఈఎస్ఐ కానీ, వీటన్నిటి కోసం సిఐటి అనేక పోరాటాలు జరుపుతూ ఉంది. ఈ సిఐటి మహాసభల జయప్రదానికి కూడా ఈ రేపల్లె ప్రాంతం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులు, అట్లానే వివిధ సంఘాల ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి ఈ మహాసభలను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా పిలిపిస్తాను. దేశంలో మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి సమ్మె చేసే హక్కుని, కనీస వేతనాలు అడగకుండా రాత్రిపూట కూడా మహిళలు పనిచేయాలని చెప్పేసి 8 గంటల పని విధానాన్ని 12 గంటలకి, అట్లానే ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, బ్యాంకింగ్, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇటువంటి ప్రైవేటీకరించిన సిద్ధమవుతుంది. ఇటువంటి తరుణంలో జరిగే సిఐటి మహాసభలు ఒక ప్రాధాన్యత ఉంది. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి కూడా పిలుపునిస్తాం.